వరుస చైన్ స్నాచింగ్లతో హైదరాబాద్ ను భయాందోళనకు గురి చేస్తున్న చైన్ స్నాచర్ల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇవాళ 6గురిని అరెస్ట్ చేశారు. కిలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి శర్మ మనకు అందిస్తారు. శర్మ, చెప్పండి, చైన్ స్నాచర్ల ముఠాను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఓవైపు హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఎక్కడికక్కడ ఒంటరిగా కనపడ్డ మహిళల మెడల్లో నుంచి చైన్లను లాక్కెళ్తూ ఉన్నారు. ఈ సంఘటనలతో వరుస సంఘటనలతో హైదరాబాద్ సైబరాబాద్ ప్రాంతంలో మహిళలు తీవ్రమైనటువంటి భయాందోళనలకు గురవుతున్నారు. ఇంటి ముందు ఒంటరిగా నిలబడాలంటేనే భయపడేటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. 3 రోజుల క్రితం హైదరాబాద్ లో 13 చోట్ల ఒకే రోజు 3-4 గంటల వ్యవధిలో 13 చైన్ స్నాచింగ్లు జరిగాయి. మళ్ళీ ఇవాళ ఉదయం కూడా వనస్థలిపురం పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పరిధిలోని మీర్పేటలో కూడా 2 చైన్ స్నాచింగ్లు జరిగాయి. ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఒకటి, అలాగే 6 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఒకే ఏరియాలో 2 ప్రాంతాల్లో స్నాచింగ్లు జరిగాయి. సుమారు 5 తులాల బంగారు ఆభరణాలను లాక్కెళ్లారు. తాజాగా ఈ సంఘటనలు జరుగుతుండగానే పోలీసుల దృష్టి కూడా స్నాచర్ల పైనే ఎక్కువ కేంద్రీకరించారు. వాళ్లను పట్టుకునేటువంటి వ్యూహాలను కూడా రచిస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ అలాగే మెదక్ ప్రాంతాల్లో 3 చోట్ల కూడా పెద్ద ఎత్తున స్నాచింగ్లకు పాల్పడ్డటువంటి అంతర్రాష్ట్ర ముఠాలను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2 గ్యాంగులు, ఒక గ్యాంగ్ మహారాష్ట్రకు చెందింది, మరో గ్యాంగ్ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి 2 ముఠాల్లో 6 సభ్యులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. అయితే గతంలో వీళ్ళు హైదరాబాద్ లో అలాగే సైబరాబాద్, మెదక్ ప్రాంతాల్లో 30 స్నాచింగ్లకు పాల్పడ్డట్టు పోలీస్ అధికారుల విచారణలో తేలింది. ఒక టీంను సౌత్ జోన్, ఒక టీంను ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సాయంత్రం ఈ వివరాలన్నింటినీ కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి మీడియాకు వివరించబోతూ ఉన్నారు. అయితే ఈ 2-3 రోజుల్లో దాదాపు 20 చైన్ స్నాచింగ్లు జరిగాయి. కానీ ఈ ముఠాలకు పట్టుబడ్డటువంటి ముఠాలకు ఈ స్నాచింగ్లకు సంబంధం లేదు అనేటువంటి విషయాలను కూడా తెలుపుతున్నారు. అయితే ఈ వరుస సంఘటనలు 20 సంఘటనలకు సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి అంటే హర్యానా, ఢిల్లీ నుంచి వచ్చి ఈ స్నాచింగ్లకు పాల్పడ్డట్టు ఇప్పటికే తేలిపోయింది. అక్కడికి ఒక ప్రత్యేక బృందాలను కూడా పంపించారు. మరి చూడాల్సి ఉంది ఈ వరుస గ్యాంగులకు సంబంధించి వాళ్లను పట్టుకొని హైదరాబాద్ కు తీసుకొస్తారా లేదా అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శర్మ.